చీకటిలో ఈ మూవీ ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా ఈ మూవీ మొత్తం ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకునే ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, కిల్లర్ టార్గెట్ ఎవరు, ఈ కేస్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న లీడ్ క్యారెక్టర్కి ఎదురైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది మెయిన్ పాయింట్. మూవీ చూశాక నా ఒపీనియన్ నాకైతే నచ్చలేదండి. కథలో కొత్తదనం లేదు, పాత సీరియల్ కిల్లర్ టెంప్లెట్నే ఫాలో అయ్యారు. ఒక పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ బాలేదు. మూవీ చాలా స్లోగా అండ్ బోరింగ్గా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ రిలేషన్స్ని చూపించిన విధానం అస్సలు కన్విన్సింగ్గా లేదు. ఇంకాస్త లాజిక్తో ఉంటే బావుండు అనిపిస్తుంది. లీడ్ రోల్ చేసిన శోభితా ధులిపాల గారు తన క్యారెక్టర్కి 100% న్యాయం చేయలేకపోయారు. ఈ రోల్కి ఆమె మిస్కాస్ట్ అనిపించింది. ఇషా చావ్లా, సురేష్ అండ్ ఆమరీ గారు ఉన్నారు అంటే ఉన్నారు అంతే. వాళ్లకి షైన్ అయ్యే స్కోప్ లేదు. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది, ఎస్పెషలీ ఇన్వెస్టిగేషన్ సీన్స్లో. మీకు సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టముంటే ఫ్రీ టైంలో ప్రైమ్ వీడియోలో ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ కొంచెం బోర్ కొట్టచ్చు. సో వాళ్లు అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసే ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.